బట్ ఇది అందరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించిన విషయం. ఇవాళ అది మహారాష్ట్రలో జరుగుతుంది, రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరగచ్చు. అందుకే ఇలాంటి ఇష్యూని మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఆడపిల్లని, ఒక సినిమా హీరోయిన్ కంగనా రనౌత్ గారిని హరామ్ ఖోర్ అని మీరు పిలవలేదా? ఆవిడ మీ మహారాష్ట్రని పిఓకేతో కంపేర్ చేసిందని చెప్పి 24 గంటల్లో ఆవిడ ప్రాపర్టీ దగ్గర మీ బుల్డోజర్ని పట్టుకెళ్ళలేదా? ధ్వంసం చేపియలేదా? మరి అది బుల్డోజర్ జస్టిస్ కదా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా? తప్పు చేస్తే ఏ పొలిటికల్ పార్టీనైనా ఎండగట్టాలి, కరెక్ట్ అనిపిస్తే ఏ పార్టీనైనా సమర్థించాలి. కునాల్ కామ్రా ఈ పేరుని మీలో కొంతమంది వినుండకపోవచ్చు, బట్ ఇండియన్ స్టాండప్ కామెడీ సీన్ ఏమాత్రం మీరు ఫాలో అవుతున్నా, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ కాంటెంట్ మీరు చూస్తుంటే ఇతను మీకు పరిచయస్తుడే. అప్పట్లో అర్నబ్ గోస్వామి గారితో కూడా ఈయన చేసిన వీడియో చాలా వైరల్ వెళ్ళింది. Here I'm asking coward Arnab Goswami questions about his journalism. మీలో ఎంతమంది వీడియో చూశారు? ఇప్పుడు అదే కునాల్ కామ్రా అనే వ్యక్తి ముంబైలోని ఖర్ అనే ప్లేస్లో హోటల్ యూనికాంటినెంటల్ అని ఉంది. ఆ హోటల్లో ఒక భాగం ఇస్ ద హ్యాబిటాట్. ఇప్పుడు ఈ హ్యాబిటాట్లోనే స్టాండప్ కామెడీ షోస్ కానీ, అంతెందుకు యూట్యూబ్ షోస్ కానీ, మొన్న జరిగిన ఇండియాస్ గాట్ లేటెంట్ షో గురించి, ఆ కాంట్రవర్సీ గురించి మీరు చాలా మంది వినే ఉంటారు. ఆ ఇండియాస్ గాట్ లేటెంట్ కూడా ఇక్కడ జరిగిన షోనే. అలాంటి హ్యాబిటాట్ షోలో నిలబడి ఒక పాట పాడాడు. షారుఖ్ ఖాన్ గారు నటించిన దిల్ తో పాగల్ హై అనే సినిమాలోని పాట అది. భోలీసి సూరత్ అని ఉంటే దాని లిరిక్స్ మార్చి థానేకి రిక్షా చెహరేపే దాడి ఆంకోపే చష్మా హాయ్ అంటే ఏక్నాథ్ షిండే గారు అని ఉంటారు. ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఆయన ప్రస్తుతానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్రకి. ఆయన్ని ఉద్దేశిస్తూ ఆయన వచ్చిన థానేని, ఆయనకుండే గెడ్డాన్ని, ఆయన వేసుకున్న కళ్ళజోడిని అన్నిటిని వర్ణిస్తూ ఒక మాట అన్నాడు ఆయన, మేరే నజర్ సే తుమ్ దేఖో గద్దార్ నజర్ ఓ ఆయే అని. థానేకి రిక్షా చెహరే పే దాడి ఆంఖోं में चश्मा हाय मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए. అంటే నా కళ్ళతో చూస్తే ఆయన ఒక ట్రైటర్, ఒక గద్దార్, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని. ఇక్కడ నుంచి మహారాష్ట్రలో జరిగిన పొలిటికల్ అండ్ మీడియా సర్కస్ గురించి మీరు వింటే మీ మైండ్ బ్లో అయిపోతుంది. సంజయ్ రావుత్ గారు అని ఉంటారు, ఆయన అపోజిషన్, ఇప్పుడు యూబీటీ శివసేనకు సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక ట్వీట్ వేశారు, కునాల్ కే కమాల్ జై మహారాష్ట్ర అని. ఇది చూసి ఈగో హట్ అయిన ఏక్నాథ్ షిండే గారు శివసేన ఊరుకుంటుందా? సంజయ్ నిరుపమ్ అని రూలింగ్ పార్టీ కోalition లో ఉన్నాడు ఆయన. రేపు పొద్దున 11 ముహూర్తం పెట్టాం, కునాల్ కామ్రాని పట్టుకుని ఉతుకుతాం. ఇది నేను కల్పించిన పదం కాదు, ఆయన ట్వీట్ ఎగ్జాక్ట్ ఇలాగే ఉంది, కునాల్ కామ్రాకే ధులాయి అని. దాని అర్థం ఇదే. అన్నట్టుగానే ఎప్పుడో కునాల్ కామ్రా చేసిన షో లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ హోటల్ యూనికాంటినెంటల్ లోని హ్యాబిటాట్ లోకి వెళ్ళి vandalize చేయడం స్టార్ట్ చేశారు. शिवसेना स्टाइल की कार्रवाई लोग शायद भूल चुके थे. ऐसे लोग उनको याद दिलाना जरूरी है और वक्त पे शिवसेना के दिखाने के लिए सक्षम है. ఆ హ్యాబిటాట్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వచ్చి ట్వీట్ వేశారు ఒకటి, ఇవాళ నుంచి మా బిజినెస్ మొత్తం మేము బంద్ చేస్తున్నాం, మాకు కానీ మా ప్రాపర్టీ కానీ జెపర్డీ జరగనంత వరకు, వాటిని ధ్వంసం చేయనంత వరకు ఇది క్లోజ్డ్ ఉంటుంది. ఎందుకంటే మొన్నే ఇండియాస్ గాట్ లేటెంట్ దగ్గర చూశారు, అప్పుడు జస్ట్ పోలీసులు చెల్లారు అంతే. ఫస్ట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎట్లా అన్ఫోల్డ్ అయిందో మీకు తెలియాలి. ఖర్ వెస్ట్ అనే లొకేషన్ లో ముంబైలో ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఆఫీస్ ఉంది. అక్కడ ఐ థింక్ 1 to 2 months బ్యాక్ ఒక ఎపిసోడ్ షూట్ అవుతుంది. ఆ షో గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇప్పుడు ఏకంగా పార్టీ మెంబర్స్ వచ్చి vandalize చేశారు. ముందు ఒక్క విషయాన్ని నేను చెప్పేద్దాం అనుకున్నా, vandalize చేయడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, ప్రాపర్టీని ధ్వంసం చేయడం, జనాల్ని కొట్టడం, ఇదంతా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ ఇష్యూ గురించి మాట్లాడాలంటే మహారాష్ట్ర మొత్తం షేక్ అవుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన కునాల్ కామ్రా వచ్చి అపాలజైజ్ చేయాలి అని. कुणाल कामरा इन्होंने माफी मांगनी चाहिए. కునాల్ కామ్రా అనే వ్యక్తి రాహుల్ గాంధీ గారు పెట్టుకున్న రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేను ఎవరికి భయపడిన మీనింగ్ వచ్చినట్టు ఫోటో పెట్టారు. కానీ అందరూ అనుకున్నట్టు ఇది బ్లాక్ అండ్ వైట్ ఇష్యూ కాదు. ఆయన వేసిన జోక్ ఏంటో మీకు తెలియాలి, దాని అర్థం ఏంటో మీకు అర్థం కావాలి. దాని వెనకాల ఏమైనా హిపోక్రసీ ఉందా? అపోజిషన్ లో ఉండే కాంగ్రెస్ కోalition వర్జన్ ఏంటి, రూలింగ్ లో ఉండే బీజేపీ కోalition వర్జన్ ఏంటి, ఆ రెండు మీ ముందు పెడతా. దానికన్నా ముఖ్యంగా కునాల్ కామ్రా అనే వ్యక్తి హ్యూమర్ నాకు నచ్చకపోవచ్చు, ఆయన పొలిటికల్ వ్యూ పాయింట్ తో నేను అగ్రీ అవ్వకపోవచ్చు. బట్ అదేది మనసులో పెట్టుకోకుండా ఆయన చేసిన షోలో, ఆయన వేసిన జోకుల్లోని మొరాలిటీని, లీగాలిటీని మనం పర్స్పెక్టివ్ లో పెట్టి చూద్దాం. ఆ ఇష్యూ అక్కడదే కదా, మనకేం సంబంధం అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది అందరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించిన విషయం. ఇవాళ అది మహారాష్ట్రలో జరుగుతుంది, రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరగచ్చు. అందుకే ఇలాంటి ఇష్యూని మీరు అర్థం చేసుకోవాలి. రోజు మీరు నా వీడియోస్ చూసేటప్పుడు ఏదో ఒక వాల్యూ తీసుకుంటున్నారు కదా, 10 నిమిషాలు నా వీడియో చూస్తే చాలా అనుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు నా మీద ఎంత బాధ్యత ఉంటుంది? లోకల్ న్యూస్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్న మీకు థ్యాంక్స్. దానివల్ల ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ఆ కొత్త వాళ్ళల్లో ఒకరైతే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నొక్కారుగా, డన్. కునాల్ కామ్రా గారు ఎలాంటి జోక్స్ చేశారో, ముఖ్యంగా ఏక్నాథ్ షిండే అనే వ్యక్తిని గద్దార్ అని ఎందుకు పిలిచారో మీరు తెలియాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మహారాష్ట్రలో, మన ఆంధ్రప్రదేశ్కి జరిగినట్టే 2019లో మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. అక్కడ జరిగిన ఎలక్షన్స్ లో అప్పటి బీజేపీ కోalition గెలిచింది. అదే కోalition లో శివసేన ఉంది. అప్పటి శివసేన హెడ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయనకు సీఎం కుర్చీ అంటే చాలా ఇష్టం. ఆయన గెలిచిన ఎమ్మెల్యే సీట్లు తక్కువైనా కూడా ఆ కుర్చీ నాకు కావాలని పట్టుపట్టి బీజేపీ ఇవ్వకపోయేసరికి కాంగ్రెస్ లోకి జంప్ కొట్టాడు ఆయన. ఇది ఏక్నాథ్ షిండే అనే వ్యక్తికి నచ్చలేదు. మన ఆదర్శం బాలాసాహెబ్ ఠాక్రే గారు దేనికి నిలబడ్డారు, దానికి కంప్లీట్ గా ఆపోజిట్ లో ఉండే కాంగ్రెస్ లోకి మీరు ఎలా చేరతారు అని పట్టుబట్టి 40 మంది ఎమ్మెల్యేని గుహాటీ పట్టుకెళ్లి రాత్రికి రాత్రి స్టేట్ పాలిటిక్స్ ని తిరగ రాశాడు ఆయన. గవర్నమెంట్ మార్చేశాడు.
సో 40 మంది కాంగ్రెస్ కోలేషన్ నుంచి బీజేపీ కోలేషన్ కి జంప్ కొట్టడంతో బీజేపీ మెచ్చి ఆయనకి సీఎం కుర్చీ ఇచ్చింది. ఇది జరిగిన సంవత్సరానికి లోకల్ పార్టీ అయిన ఎన్సీపీ కూడా చీలిపోయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. మహారాష్ట్రలో 288 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ 2024లో ఎలక్షన్ జరిగినప్పుడు 234 సీట్స్ తో రీసౌండింగ్ మెజారిటీతో బీజేపీ కోలేషన్ గెలిచింది. ఒక 46 సీట్లు అపోజిషన్ లో కూర్చున్న మహా వికాస్ అఘాడీకి వచ్చాయి. ఇది ప్రస్తుత మహారాష్ట్ర పొలిటికల్ సినారియో. ఇప్పుడు కునాల్ కామ్రా అనే వ్యక్తి ప్రో లిబరల్ ఉంటాడు. ఆయన లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీ కలిగిన వ్యక్తి, అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఆయన క్రిటిసిజం కూడా కొంచెం సెలెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే స్టాండప్ కామెడీ సెట్ ని చూస్తే మోడీ గారితో ఫ్రెండ్లీగా ఉంటారు కదా అని అంబానీని టార్గెట్ చేశాడు ఆయన. अंबानी के बेटे की शादी, अंबानी ने पहले हमें दिया डेटा, फिर बोला देख मेरा बेटा. వాళ్ళ మ్యారేజ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అవ్వచ్చేమో కానీ ఆయన వంతారాని తర్వాత అనంత్ అంబానీ గారిని కూడా బాడీ షేమింగ్ చేస్తూ హ్యూమర్ చేశారు ఆయన. बेटे को जंगल गिफ्ट कर दिया. जंगल कौन गिफ्ट करता है? अपने बेटे को उन्होंने जंगल दे दिया कि देख बेटा तेरे से भी बड़े जानवर है दुनिया में. అది నా టేస్ట్ కాదు, అది బాడీ షేమింగ్ హ్యూమర్ అనేటిది. బట్ పాలిటిక్స్లోకి వచ్చేసరికి కూడా చాలా జోకులు వేశాడు. ఇన్ఫాక్ట్ మోడీ గారి మీద కూడా పాట పాడాడు. ఇదే షారూక్ ఖాన్ గారు నటించిన బాద్షా సినిమాలో పాట. నరేంద్ర మోడీ గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఫేక్ సర్టిఫికేట్ గురించి, ఫేక్ డిగ్రీ అనే పాయింట్ మీద మాట్లాడాడు ఆయన. झूठा हूँ मैं, कातिल भी हूँ, सब डालो मैं शामिल भी हूँ. ఎనీవేస్ అది ఇప్పుడు డిబేట్ కాదు. ఏక్నాథ్ షిండే గారి గురించి గద్దార్ అనగానే మొత్తం మహారాష్ట్ర షేక్ అయింది. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ పెడదాం అనుకుంటున్నాను. ఓన్లీ వే ఫార్వర్డ్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ పట్టుకుని ఆయన ఫోటో పెట్టారు. ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని, ఆయన ఫండమెంటల్ రైట్ ని నేను అసలు క్వశ్చన్ చేయట్లేదు. ఆయనకి జోక్ వేసే అధికారం ఉంది, రాజ్యాంగం ఆయనకు హక్కునిచ్చింది. నేను జస్ట్ నా పాయింట్ పెడుతున్నా. कॉमेडी करने का भी अपना अधिकार है, व्यंग कसने का भी अधिकार है. हमारे ऊपर भी चाहे जितना व्यंग कसिए, इसमें कोई किसी को दर्द नहीं है. लेकिन ఇవాళ శివసేన వాళ్ళు చేసిన తప్పని చెప్పి అందరూ అంటున్నారు. ఖచ్చితంగా అది తప్పే. ప్రైవేట్ ప్రాపర్టీస్లోకి వచ్చి వ్యాండలైజ్ చేయడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అసలు మంచిది కాదు. అది రాజ్యాంగ విరుద్ధం. కాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇవాళ ఏదైతే అపోజిషన్లో ఉండే కాంగ్రెస్ కానీ, యూబీటీ కానీ, అజిత్ పవార్ ఎన్సీపీ కానీ, శరద్ పవార్ ఎన్సీపీ కానీ వేరే పార్టీకి వేలెత్తి చూపే ముందు ఇది కునాల్ కామ్రా గారికి కూడా చెప్తున్నా నేను. మీకు అత్యంత సన్నిహితుడైన సంజయ్ రావుత్ గారు ఏం చేశారు? వీళ్ళు చేసింది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అయితే వాళ్ళకి శిక్ష పడుతుంది. మరి 2020లో మీరు చేసిన బుల్డోజర్ జస్టిస్ సంగతి ఏంటి? ఒక ఆడపిల్లని, ఒక సినిమా హీరోని కంగనా రనౌత్ గారిని హరామ్ ఖోర్ అని మీరు పిలవలేదు? ఆవిడ మీ మహారాష్ట్రని పిఓకేతో కంపేర్ చేసిందని చెప్పి 24 గంటల్లో ఆవిడ ప్రాపర్టీ దగ్గర మీ బుల్డోజర్ని పట్టుకెళ్ళలేదా? ధ్వంసం చేపియలేదా? మరి అది బుల్డోజర్ జస్టిస్ కదా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా? ఆ రోజు బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేసింది? నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఇవాళ బీజేపీ పవర్లో ఉండొచ్చు, రేపు వేరే పార్టీ పవర్లోకి రావచ్చు. ఉండే ప్రతి పార్టీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ప్రాపర్టీస్ని మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడతారు కదా. మీ పార్టీ వర్కర్స్ వచ్చి ప్రాపర్టీస్ని వ్యాండలైజ్ చేస్తే ఎలా? కునాల్ కామ్రా గారు మాట్లాడిన తప్పైతే కేసు పెట్టండి, లీగల్గా ఫైట్ చేయండి, మోరల్గా తప్పని చెప్పండి, బాయ్కాట్ చేయండి. అంతేగాని ఫిజికల్ ఆల్టర్కేషన్లోకి ఎందుకు దిగుతున్నారు? ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో, ముఖ్యంగా ఈ సంజయ్ రావుత్ లాంటి వాళ్ళు, కునాల్ కా కమాల్ జై మహారాష్ట్ర అని పెట్టి మీరు ఆ రోజు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదా? ఇదే కునాల్ కామ్రా అనే వ్యక్తి బుల్డోజర్ బొమ్మలు తీసుకొచ్చి ఆయనతో జోకులు వేసాడు వాళ్ళ పవర్లో ఉండేటప్పుడు. యాక్టివిజం చేయాలి కానీ సెలెక్టివ్ యాక్టివిజం చేయకూడదు. తప్పు చేస్తే ఏ పొలిటికల్ పార్టీనైనా ఎండగట్టాలి, కరెక్ట్ అనిపిస్తే ఏ పార్టీనైనా సమర్థించాలి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా లీగాలిటీని, మొరాలిటీని రెండింటినీ క్వశ్చన్ చేస్తున్నారు. ఒక పక్క ఆయన మీద కేసు పెడుతూనే అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటున్నారు. कुणाल कामरा इन्होंने माफी मांगनी चाहिए. वो जिस प्रकार से संविधान का फोटो दिखाकर ट्वीट कर रहे हैं. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, పొలిటీషియన్స్ కానీ, పొలిటికల్ యాక్టివిస్టులు కానీ, కాంటెంట్ క్రియేటర్స్ కి, స్టాండప్ కామిక్స్ కి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అటెన్షన్ ఇవ్వకూడదు. రియల్ ప్రాబ్లమ్స్ మీద, బర్నింగ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవాళ శివసేన యాక్టివిస్టులు ఎవరైతే వ్యాండలైజ్ చేశారో, పైనుండే బాలాసాహెబ్ గారు చూస్తే ఏమనుకుంటారు? ఆయన దేనికి నిలబడ్డారు? ఫియర్స్ నేషనలిస్ట్. ఆయన ఏ రోజు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయలేదు. కాశ్మీరీ హిందూ ఎక్సోడస్ జరిగినప్పుడు, జెనోసైడ్ జరిగినప్పుడు అందరికీ మహారాష్ట్రలో ఆశ్రయం ఇచ్చారు. ఆయన ఇచ్చి కూడా ఏ రోజు వాళ్ళ ఓట్ల కోసం చూడలేదు. ఓట్లు మనం ఎర్న్ చేయాలి, అడుక్కోకూడదు అని చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన మరాఠా మనూస్ ఫస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో దేశం మొత్తానికి ఆదర్శం అది. ఒక స్టాండప్ కమెడియన్ మీద ఆయన వేసిన జోక్ మీద చట్టాన్ని మనం చేతిలోకి తీసుకొని ఆయన లెగసీని అలాగా కంటిన్యూ చేసేది. ఆయన అబ్బాయికి కుర్చీ మీద ఉండే ఆ ఇష్టంతో పార్టీ ఐడియాలజీని పక్కన పెట్టేశాడు ఆయన. మీరందరూ ఆయన ఐడియాలజికల్ డిసెండెంట్స్ అంటారు కదా, ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేయండి. మీరందరూ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ఈ ఎంటైర్ ఇష్యూ మీద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద, కునాల్ కామ్రా వేసిన జోక్ మీద, దాని మీద శివసేన యాక్టివిస్టులు స్పందించిన తీరు మీద, సంజయ్ రావుత్ లాంటి వాళ్ళు చూపిస్తున్న హిపోక్రసీ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే యూఆర్ సీరియస్ అబౌట్ ఇష్యూస్. ఏదైనా ఒక ఇష్యూని స్టార్ట్ చేసి సగంలో వదిలేద్దాం అనే థాట్ ప్రాసెస్ కాదు మీదే.
మీలాంటి వాళ్ళ నాకు ప్రేరణ, మీతోనే చూసి మాట్లాడుతున్నా. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, లేదు నేనేం మాట మాట్లాడినా 100 సార్లు ఆలోచించాలి, శ్రద్ధతో మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అని నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. చేశారుగా? డన్. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంటాయి, రోజు పెడుతుంటా నేను. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ వచ్చి నాకు డైరెక్ట్గా ఇద్దాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. 2 వచ్చేసాడు, అక్కడికి వచ్చి DM కొట్టండి ఎనీ ఐడియా. అండ్ అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు, లేదా నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు గమనించవచ్చు. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్, కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ ఈ వీడియోస్ సరిపోవట్లేదు, ఇంకా పెద్ద వీడియోలు కావాలి, ఇంకా ఎక్స్ట్రా వీడియోలు కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి. అక్కడ డైలీ న్యూస్ కూడా ఉంటుంది, దాని లింక్ కింద పిన్ కామెంట్లో పెడతా. లెట్స్ రివల్యూషనలైజ్ న్యూస్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ పర్టికులర్ వీడియో ఇండియాలో జరుగుతున్న డీలిమిటేషన్ ఇష్యూ గురించి మీరేమైనా తెలుసుకుందాం అనుకున్నా, దాని గురించి మీకు ఐడియా రావాలనుకున్నా, ముఖ్యంగా అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాలేదు అనే డౌట్ మీకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా మీరు చూడాలి. సౌత్ ఇండియన్ స్టేట్స్ అని ఒక్కటయ్యే ఒక రీజన్ కోసం, ఆ రీజనే డీలిమిటేషన్. లేదా అమెరికాలో జరిగిన సుధీక్ష కోనంకి గారి కేసు గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అమెరికా మొత్తంలో చాలా వైరల్ అయిన న్యూస్ అది. మన తెలుగు అమ్మాయి, అమెరికన్ సిటిజన్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above hypocrisy. Rise above double standards. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.